ప్రేక్షకులకందరికీ తిరిగి సూర్య కుటుంబం ఎపిసోడ్కు 3 స్వాగతం. మీరు ప్రేమ తీరాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ నేను పెట్టే ప్రతి వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దిస్ ఈస్ నవీన్ స్టార్టింగ్ ఎపిసోడ్ 3 సూర్య కుటుంబంలో. గత ఎపిసోడ్లో మనం సూర్య కుటుంబం ఎపిసోడ్ 2ను చూసాం. ఇక లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోదాం. మనుషులు మారవచ్చు, కానీ మమకారాలు మారవు. కేవలం అవి బాధ్యతల పొరలు కింద కప్పబడిపోతాయి. ఆదిత్య తీసుకున్న ఒక్క లీవ్ ఆ ఇంట్లో 10 ఏళ్లుగా గడ్డకట్టిన మౌనాన్ని కరిగించి వేసింది. యూరప్ ట్రిప్ కోసం అందరూ సిద్ధమవుతుంటే ఆ ఇంట్లో ఒక పెళ్లి సందడి లాంటి వాతావరణం నెలకొంది. అయితే సరిగ్గా ప్రయాణానికి 2 రోజుల ముందు ఆదిత్య ఆఫీస్ నుండి ఒక అత్యవసర కాల్ వచ్చింది. తను ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన ప్రాజెక్టులో సాంకేతిక లోపం తలెత్తిందని, క్లయింట్ చాలా సీరియస్గా ఉన్నాడని ఆదిత్య వెంటనే ఆఫీస్కు రావడమే కాకుండా ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని బాస్ హెచ్చరించాడు. ఆ క్షణంలో ఆదిత్య గుండె పగిలినంత పనైంది. ఒకవైపు కెరీర్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే ప్రమోషన్, మరోవైపు తన తండ్రి కళ్ళల్లో ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న ఆనందం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఆదిత్యను చూసి రఘురాం దగ్గరకు వచ్చి, నాయనా, బాధ్యత ముందు బంధం ఎప్పుడో చిన్నదే. మేము అర్థం చేసుకోగలం. నువ్వు ఆఫీస్ పని చూసుకో అని భుజం తట్టారు. కానీ ఆదిత్య ఈసారి వెనక్కి తగ్గలేదు. తను పర్సులో చూసిన ఆ పాత కాగితం అతనికి ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఆఫీస్కెళ్ళి బాస్తో ముఖాముఖి మాట్లాడాడు. సార్, ఈ ప్రాజెక్ట్ నేను ఇంటి నుండి కూడా ఫిక్స్ చేయగలను, కానీ ఈ ట్రిప్ నా ఫ్యామిలీకి నేను ఇచ్చిన మాట. నాకు ప్రమోషన్ కంటే నా తండ్రి నవ్వు ముఖ్యం అని తెగేసి చెప్పాడు. ఆదిత్యలోని ఆ పట్టుదలను చూసి బాస్ ఆశ్చర్యపోయి చివరికి అంగీకరించాడు. చివరికి ఆ యూరప్ ప్రయాణం మొదలైంది. అది ప్యారిస్ నగరం వీధుల్లో ఐఫిల్ టవర్ ముందు నిలబడి రఘురాం, సుభద్ర ఫోటోలు దిగుతుంటే ఆదిత్య తన చేతిలో ఉన్న ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి తన జేబులో పెట్టేశాడు. అన్విత కూడా తన సోషల్ మీడియా లోకాన్ని పక్కన పెట్టి తన తల్లికి అక్కడి విశేషాలను వివరిస్తూ ఆనందంగా గడుపుతోంది. ఆ సాయంత్రం ఒక చిన్న కేఫేలో కూర్చున్నప్పుడు రఘురాం ఆదిత్య చేయి పట్టుకొని, ఒకప్పుడు నిన్ను ఈ వేలితో నడిపించాను. ఈరోజు నువ్వు నన్ను ప్రపంచం చూపించడానికి తీసుకువచ్చావు. ఈ ప్రదేశం కంటే నీ చేతిలో ఫోన్ లేకపోవడం, నీ కళ్ళల్లో నా కోసం ఉన్న ప్రేమ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నాయి అని కన్నీళ్లతో అన్నాడు. ఆదిత్య తండ్రిని గట్టిగా హత్తుకున్నాడు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు నాన్న, కానీ మీతో గడిపే ఈ క్షణాలు కోట్లు పోసినా తిరిగి రావు అని బదులిచ్చాడు. ఆ పర్యటన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చాక ఆ ఇల్లు ఇప్పుడు కేవలం సిమెంట్ గోడల కట్టడంలా లేదు, ఒక దేవాలయంలా అనిపిస్తోంది. ఆదిత్య ఆఫీస్లో కూడా అతని పనితీరును మెచ్చి ఆశించిన ప్రమోషన్ దక్కింది. ఎందుకంటే మనశ్శాంతి ఉన్న మనిషి ఏ పనైనా అద్భుతంగా చేయగలడని అతడు నిరూపించాడు. ఇప్పుడు ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద మొబైల్ ఫోన్లు ఉండవు. కేవలం కబుర్లు, నవ్వులు, పాత జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. బంధాల విలువ తెలిసినప్పుడు మౌనం కూడా ఒక మధురమైన రాగమై వినిపిస్తుందని ఆ కుటుంబం ప్రపంచానికి చాటి చెప్పింది. ఎపిసోడ్ 1లో మొదలైన ఆ దూరం ఎపిసోడ్ 3 నాటికి ప్రేమ అనే వంతెనతో శాశ్వతంగా కలిసిపోయింది. ఇక ఈ కథ ముగిస్తూ ఈ కథ ఇక్కడితో ఒక సుఖాంతమైన ముగింపుకు చేరుకుంది. బంధాల విలువను గుర్తు చేసి ఈ కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ 3 వరకే ఉంటుంది, ఎందుకంటే ప్రతి జీవితంలో బంధాన్ని కాపాడుకోవడం, ముఖ్యంగా మన తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండడం, వాళ్ళతో గడిపే క్షణాలను పొందడానికి ఈ ఎపిసోడ్ను రాశాను.
అందుకే మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తూ, ఇక వేరే ఏదైనా కథల మీరు సలహా ఇస్తే సలహా సూచనలు తప్పక పాటిస్తూ మీ కోరిక మేరకు ఏవైనా కొత్త కథలను రాసి ఇస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకెందుకు ఆలస్యం, మనం నాన్న అమ్మలతో హ్యాపీగా జీవించండి. ఫోన్ డిస్ట్రాక్షన్ పక్కన పెట్టి అవసరమైన వీలైనంత వరకు చూసి ఇక సెలవు తీసుకుంటూ మీ ప్రేమ తీరంలో దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక ధన్యవాదాలు. మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందు ఉండడానికి దయచేసి కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయగలరు. ఇక సెలవు. మళ్ళీ కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను.